ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అనేసి నామంలో శుభవందనాలు. పిల్లరా ప్రార్థన చేసుకుని లైవ్ ప్రారంభించుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉండండి. స్తుతి ఆరాధికి రండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. తండ్రి సర్వశక్తి గల దేవుడు తండ్రి ప్రభా. న్యాయమైన దేవుడు అయ్యా. నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే యవనస్తులు పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. యవనస్తులు హృదయ నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపడానికి సహాయం చేయండి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాను, నేను మనసు స్థుతిస్తున్నాను. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేము అంటే వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అంటే వారు యెహోవాను సేవించేటప్పుడు ధన్యత మాకు దయచేయండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. బంధువులు స్నేహితులు దర్శించమని వచ్చినానయా. నీకు వందనాలు. ప్రతి హృదయాన్ని దర్శించండియా. నీ దాసుని అభిషేకించండి. వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదీసే ప్రతి కుటుంబం దర్శించి నీ దాసారం మాట్లాడండి, అభిషేకించండి నాయన. వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మేము తాకండి. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే నాయన నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి. కృపైనా నీకు ఉన్నారు తండ్రి. నాన్న ఎవరైనా ప్రభా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహం లేని సహాయం చేయండి. బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. తండ్రి పాపంలో కొట్టుకుపోతున్న బిడ్డలు విడిపించండి అయ్యా. నీకు ఉన్నారు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు మీ జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా ప్రభుని సన్నిధించండి అయ్యా. మా వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. నీ సన్నిధిని వెలుగుతో నింపండి. చుట్టుగా నీరసంగా లేకుండా ప్రభు తండ్రి. నీ సేవలో వాడుకొని పనిముట్లని సాధన తండ్రి. అలాగే ఇచ్చిన వాతావరణం కూడా స్థుతిస్తున్నానయ్యా. ఇచ్చిన వాతావరణం కొరకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా. చేసిన పేద బిడ్డలకు సదుపాయాలు కలిగజేయండి అయ్యా. పేద బిడ్డల కొరకు ప్రభు నీ ఒక్కడ మాత్రమే సదుపాయాలు కలగజేయగలవాడు ప్రభు. మేము ప్రార్థన తప్ప ఏమీ చేయలేమయ్యా. నీకు ఉన్నారు. అలాగే ఈ జూనియర్లో మీ నామాన్ని ఇచ్చిస్తే మీ నామాన్ని కనపరుస్తాం. ఈ జూనియర్లంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనిపించే కృపని నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పోతున్నారా. మా హృదయాలు తాకండి. మా హృదయాలు నిండుగా ప్రభా తండ్రి వాక్యంతో నిండిపోవాలి తండ్రి. పొందాలి. ప్రతి చీకటిని బంధిస్తున్నాం. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలను మీరు కూర్చుండయా. ప్రతి శత్రువులు పట్టుకున్నాను. ప్రతి చీకటిని బంధిస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూర్చుండయా. వాడి శత్రువులు అయిపట్టుకున్నాడు. మీ నామాలు కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సాన్ని చేర్చుకున్నాం. యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. గొప్ప వాక్యము మనకున్నది. చప్పట్లు కొట్టి స్తుతించేదము. చప్పట్లు కొట్టి స్తుతించేదము. చప్పట్లు కొట్టి స్తుతించేదము. చప్పట్లు కొట్టి స్తుతించేదము. హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కళ్ళు మూసుకు రెండు చేతులు పైకెత్తి దేవుడైన ప్రభుని స్తుతించి మహిమపరిచి ఆరాధన చేసి, నీ వంటి వారు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమి ఇవ్వగలను నాయన? మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యోగ్యుడా, పరిశుద్ధుడా, మహాగుణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు ఈ దినమున నేను సజీవినైను, ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను, స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యోగ్యుడు అయ్యా, మీరు యోగ్యులయ్యా, యోగ్యుడు అయ్యా, స్తుతులకు పాత్రుడు అయ్యా, మహాగణుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా. నీ వంటి దేవుడు లేడయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మహాగణుడా, స్తుతులు స్తుతులు. ప్రేమగల తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదాలు రావడం ఎంతో సహాయం చేసినారు. మాకంటే గొప్ప వాళ్ళు యోగ్యులు అని తిన్నాను చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, యోగ్యుడు, పరిశుద్ధుడు ఆయన. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలను నాయన? మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలను తండ్రి? మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, ఆరాధన చేస్తాను, మహిమపరుస్తున్నాను. పాడుకున్న పాటలో ఉన్నారు, ఆరాధన దిగి వచ్చారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. అన్ని ఏర్పాట్లు మీరు జరిగించండి. చివరి వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని దర్శించి నాయన అనేకులకు ఆశీర్వదకరంగా లైవ్ ఉంచమని, ఆటంకాలను తొలగించమని యేసయ్య శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రూతు గ్రంథం ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే బోయేజు రూతుతో మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఏమని ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనం ఇందాక చదువుకున్నాం. అమ్మ, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేసింది ఈవిడి? ఈమె చేసింది ఏంటి? ఈమె ఒక మోయాబీరాలు, ఒక ఇజ్రాయేలీని నయోమి యొక్క కుమారుడిని చేసుకుంది.
మోయాబీయులు ఇజ్రాయేలుని చేసుకుంది. ఓకే, భర్త చనిపోయాడు, మామగారు కూడా చనిపోయారు. అత్త సడన్గా అంది, నేను వెళ్ళిపోతున్నాను, మా ఊరు వెళ్ళిపోతున్నాను, మీకు భర్తలు లేరు కదా, పిల్లలు కూడా పుట్టలేదు కదా, మీరు ఇక్కడ ఉండండి, వేరే పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ బ్రతుకు మీరు బతకండి, వెళ్ళిపోతున్నారంటే అక్కడ రూతు ప్రవర్తించిన ప్రవర్తన, అక్కడ రూతు చేసిన ఒక మంచి పని ఏమని ఆలోచించిందంటే, వార్ప వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతే మా అత్త ఏమైపోతుంది, ఒంటరి అయిపోతుంది, నా భవిష్యత్తు కన్నా నా అత్తకి తోడుగానే ఉంటాను. మానవతా దృక్పథంతో మనం ఆలోచించాలి. ఎంత జాలి, ఎంత కనికరము, ఎంత దయ చూపెట్టింది తన అత్త పట్ల. ఒక్కరిదాన్ని ఎలా పంపిస్తాను, నా బ్రతుకు పోయినా పర్వాలేదు, ఇస్రాయేల్ దేశం నేను వెళ్తాను, అక్కడ ఒక నాకు చేసుకుంటాడు, నేను మళ్ళా పిల్లలు కట్టానని ఆ హోప్ ఆమెకి లేదు, నిరీక్షణ ఒక ఆధారమో లేదు. రూతు బ్రతుకు ఏమవుద్దో కూడా రూతుకు తెలియదు. అయిపోయింది అనుకుంది, అయిపోయింది, లైఫ్ అయిపోయింది, నా అత్తకు నేను తోడుగా ఉంటాను. అంతేకాదు, 3 మాటలు చెప్తాను. ఆ 3 మాటలే రూతు జీవితాన్ని మార్చేశాయి. ఏమని సెలవు వచ్చిందంటే, 1:16 మొదటి మాట, అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచి పెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేది, నీవు నివసించిన చోటును నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అది ఫస్ట్ పాయింట్. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. అదే, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. రూతు యొక్క స్టేట్మెంట్ ఆసమ్ అండి. మోయాబీలు దేవుడు ఎవరండి? మోయాబీలు ఒక దేవతలు పూజించేవారు, వాళ్ళు విగ్రహారాధికులు. ఆ దినాల్లో భయంకరమైన మోయాబు రాండ్రు అంటే భయంకరమైన పరిస్థితి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, చెదిరిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, మూడుబారిన జీవితాలు, ఎండిన జీవితాలు, ఆత్మీయ జీవితం లేని పరిస్థితి. అలాంటి ఒక సహోదరి యవనస్తురాలు, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్ అంటుంది. షీ యాక్సెప్టెడ్ గాడ్ యాజ్ హర్ గాడ్. హృదయంలో దేవునికి చోటిచ్చింది. దేవుడిని, యెహోవా దేవుడిని దేవుడికి అంగీకరించింది. ఫస్ట్ పాయింట్. రెండోది, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందదు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడ నేను పాతి పెట్టబడతా. రెండోది పిల్లరా ఏమంటుందంటే, నువ్వెక్కడ చనిపోతావో అక్కడ నేను చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అక్కడ నేను పాతి పెడతాను అని చెప్పి, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా జరిగించును గాక అన్నది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, నిన్ను నన్ను వేరు చేసేది మరణమే, ఇంకొకటి వేరు చేయకూడదు నిన్ను నన్ను. పిల్లరా, అత్త యొక్క దేవుణ్ణి, అత్త యొక్క జనాంగాన్ని ఎంతగా హత్తుకుందంటే అంతగా హత్తుకుంది. చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రికలో అనుకుంటా పిల్లరా, మనం గమనిస్తే దేవుని బిడ్డలమైన మనము పిల్లరా దేవుని మనం అంతగా ప్రేమించే వారిగా ఉండాలి. చూడండి, రోమిలకు రాబడిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను
ఖడ్గమైన మనల్ని ఎడబాపున, అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటి అత్యధిక విజయాన్ని పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడండి. ఇవన్నీ ఏదొచ్చినా మనల్ని ఎడబాపుతుందా? మొదటిది నీ దేవుడే నా దేవుడు అంది. రెండవది మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాయేది ఇది. నయోమిని, నయోమి యొక్క దేశాన్ని, నయోమి యొక్క జనాంగాన్ని, నయోమి యొక్క దేవుడిని ఎంతగా హత్తుకుందో చూడండి. అన్సపరేటెడ్, అంతగా షీ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హర్ గాడ్ అండ్ హర్ మదర్-ఇన్-లా అండ్ హర్ పీపుల్. సీ ద డెడికేషన్, డెడికేటెడ్ హార్ట్, సబ్మిసివ్ హార్ట్ అంటారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి అంతగా హత్తుకోవాలి. ప్రభుని హత్తుకుంది. మూడవది పిల్లరా వచ్చేసింది, అత్తగారితో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ బెత్లెహేం వచ్చేసింది. అక్కడ ప్రజలతో కలిసిపోయింది. నేను మోయాబీరాలు అన్న సంగతి మర్చిపోయింది. మర్చిపోయి అక్కడ ఎలా జీవించిందంటే చూడండి, అది 2వ అధ్యాయంలో. ఆ 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం మీదకు వచ్చితివి అని బోయేజు చెప్తూ, నీ గురించి నేను విన్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావని, నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావని నేను విన్నాను. నీ సంగతి నాకు వినబడింది. ఐదవ వచనం. అప్పుడు కోయవారి మీద ఉంచబడిన తన పనివాడు, ఈ చిన్నది ఎవరిని అడిగాను. కోయవారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమతి కూడా వచ్చిన మోయాబు యవనస్తురాలు అని చెప్తూ, పిల్లరా ఆమె గురించి గొప్ప సాక్ష్యాన్ని పిల్లరా మరి ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 11వ వచనంలో, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నువ్వు ఎవరిని యవనస్తులు వెంబడించలే. ఆకతాయిల్ని, లేకపోతే ఊసులు, వేళకాలు అలా కూర్చొని మాట్లాడుకుని పనికిమాల ఏం నువ్వు చేయలే. నీ మునుపటి ప్రవర్తన కంటే, నీ ముందు ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన అధికంగా ఉంది. సత్ప్రవర్తన కలిగిందా, నువ్వు యోగ్యురాలవి. మంచి సాక్ష్యము పొందుకుని పిల్లలు. ఈ ప్రవర్తనను బట్టి దేవుడట బోయేజు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. రెండోది అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు ఇక్కడికి వచ్చితివి. ఆయన నీకు మొదటి ప్రతిఫలం అన్నాడు, రెండోది సంపూర్ణ
బహుమానం. నన్ను చదువున్నాను 12:12 ఇంగ్లీష్లో. The Lord repay you for what you have done, and a full reward be given to you by the Lord God of Israel. ఫుల్ రివార్డా? Full reward. ఫుల్ రివార్డ్. వాట్ ఈస్ ద ఫుల్ రివార్డ్? ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. రెండోది సంపూర్ణమైన బహుమానం. ఏంటిది? బోయేజు ప్రవచనాత్మకంగా మాట్లాడతాడమ్మా, నీ కడుపులో నుండి శ్రేష్టమైన వ్యక్తి ఒకడు పుడతాడు. ఆయన ప్రభు అయిన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మోయాబీలు 10వ తరం వారు కూడా దేవుడు ఏమన్నాడు? మోయాబీలను 10వ తరం వారిని కూడా రావద్దన్నాడు. 10th జనరేషన్ కూడా అలౌ చేయలే. అలాంటిది ఈమె ప్రవర్తన బట్టి, ఈమె జీవిత తీర్మానాన్ని బట్టి, ఈమె లైఫ్ని బట్టి, ఈమె ప్రభుని యాక్సెప్ట్ చేసిన విధానాన్ని బట్టి అవన్నీ కొట్టేసాడు దేవుడు. అంతే. 10 తరాల శాపాన్ని ఒక్కసారి కొట్టేసాడండి దేవుడు. ఈ రాత్రి మనం కూడా ఈ రూతులాగా ప్రభుని హత్తుకొని, ప్రభుని అంతగా ప్రేమించి, అంతగా వెంబడించి, అంత సబ్మిసివ్ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రతిఫలము, సంపూర్ణమైన బహుమానము దేవుడు మనకి ఇస్తాడు. ఏమీ లేనిదిగా వచ్చింది. బోయేజు వివాహం ప్రభు కృపను బట్టి వివాహం జరిగితే చూసారా, భూస్వామి అంటారు చూసారా, ల్యాండ్ లార్డ్ అయిపోయింది. షీ బికమ్ రిచ్ ఇన్ ఓవర్ నైట్. ఒక్క రాత్రిలో ధనవంతురాలు అయిపోయింది. అంతే, యజమానురాలు అయిపోయింది. దేవుని ఆశీర్వాదం చూడండి. అంతకు మించి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచి పిల్లరా ఓబేదు అని ఒక ఆయన పుట్టాడు. ఆ తర్వాత తరంలో ఓబేదులో నుంచి యెషయి అని ఒక ఆయన పుట్టాడు. జెస్సీ అంటారు, యెషయి. ఆ యెషయికి 8 పిల్లలు పుడితే అందులో చివరివాడు దావీదు. కొన్ని తరాలు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఈ దావీదుని అభిషేకించడానికి సమూయేలుని పంపించాడు. అక్కడ కనెక్ట్ చేశాడు దేవుడు. చూడండి, సమూయేలుని దావీదు దగ్గర పంపించాడు. అక్కడ సంపూర్ణ బహుమానం మొదలైంది. డేవిడ్ బికమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. దావీదు గర్భంలో నుండి మన రక్షకుడిని యేసు ప్రభువు పుట్టారు. ఎంత గొప్ప ధన్యం. తరతరాలు దీవించబడ్డాయి. ఈరోజు మనం కూడా ఋతులాగా లెట్ us submit ourselves to the Lord. ప్రభు మాటలు దీవించుగాక. ఆమేన్. మా పరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, యోగ్యుడు అయినా మీరు చేసిన మేళ్ళకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలను ప్రభు. వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు. రూతు ఎలాగైతే ప్రభు సమర్పించుకుందో, ఎలాగైతే ప్రభు అప్పగించుకుందో, ఎలాగైతే ప్రభు తీర్మానం తీసుకుందో, అలాంటి అనుభవాలు మా అందరికీ దయచేయండి ప్రభా. ప్రతిఫలం, సంపూర్ణమైన బహుమానం ఇవన్నీ మేము పొందుకునే కృప మాకు దయచేయండి. రూతులుగా మీ కృపను మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. ఆమేన్.